హాయ్. ఈరోజు మనం తెలుసుకోబోయేది హరిహర వీరమల్లు కథ. హరిహర వీరమల్లు అన్న పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు హరిహర వీరమల్లు పేరు మీద పవర్ స్టార్ గారు సినిమా తీస్తున్నారు కాబట్టి. అసలుకు ఈ హరిహర వీరమల్లు ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా తీసే అంతగా ఈయన క్యారెక్టర్ ఏముంది, అసలు ఈయన ఏం సాధించాడు అన్న విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకున్నాం. వీడియోలకి వెళ్ళడానికి ముందు ఇలాంటి వీరుల కథలు ఇంకా చాలా వస్తాయి. అవి మీ వరకు చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు హరహర వీరమల్లు గురించి తెలుసుకోవాలంటే మనం విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాలి. విజయనగర సామ్రాజ్యం అనగానే మనకందరికి గుర్తుకొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా ప్రసిద్ధి చెందింది. అసలుకు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిందే మన హరహర వీరమల్లు. అంటే శ్రీకృష్ణదేవరాయల కంటే 3 తరాల ముందే హరిహర వీరమల్లు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించాడు. సుమారు 11వ శతాబ్దంలో మహమ్మదీయ సుల్తాన్లు ప్రపంచాన్నే జయించి వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయాలని బయలుదేరారు. ఆ సమయంలో సుల్తాన్లు ఒక్కొక్క దేశాన్ని గెలుచుకుంటూ చివరికి మన భారతదేశానికి వచ్చారు. దాదాపు 13వ శతాబ్దంలో సుల్తాన్లు మన భారతదేశంలో ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని గెలిచారు. మనకు దక్షిణ భారతదేశంలో ఉన్న కాకతీయుల సామ్రాజ్యము, ఇంకా తమిళనాడు, కేరళ ఆ ఏరియాలలో మాత్రమే హిందూ రాజులు ఉండేవారు. 1323వ సంవత్సరంలో మన హరిహర వీరమల్లు కాకతీయ సామ్రాజ్యంలోని ప్రతాప రుద్రుడి దగ్గర కోశాధికారిగా పనిచేసేవారు. ఆ సమయంలో ఢిల్లీ సుల్తాను కాకతీయ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి ప్రతాపరుద్రుడిని ఓడించాడు. కాకతీయ సామ్రాజ్యం మొత్తం ఢిల్లీ సుల్తాన్ వశమైంది. ఆ సమయంలో మన హరిహర వీరమల్లు, అతని సోదరుడు బుక్క అక్కడి నుంచి బయలుదేరి కంపిలీలోని ఆదోని ఆస్థానంలో చేరారు. వీళ్ళు చేరిన దాదాపు 3 సంవత్సరాల తర్వాత అంటే 1326వ సంవత్సరంలో తుగ్లక్ సుల్తాన్ తిరిగి కంపిలీ మీద దాడి చేసి కంపిలీని కూడా ఓడించారు. కంపిలీని ఓడించిన తర్వాత తుగ్లక్ సుల్తాన్ మన హరిహర వీరమల్లు, అతని తమ్ముడు బుక్క ఇంకా కొంతమందిని కలిపి బందీలుగా చేసుకొని వాళ్ళ బానిసలుగా మార్చుకొని వాళ్ళను ఢిల్లీకి తీసుకువెళ్తుంటారు. బందీలుగా వెళ్తున్న హరిహర వీరమల్లుకు ఒక ఆలోచన తడుతుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ సామ్రాజ్యంలో ఉన్నా ఈ సుల్తాన్లు అక్కడికి వస్తారు, వాళ్ళను ఓడిస్తారు, చివరికి మనం బానిసలుగానే మారాల్సింది వస్తుంది. అదే వీళ్ళ దగ్గర మనం నమ్మకం సాధించితే మనం గొప్పగా బతకొచ్చని ఆలోచిస్తాడు. అదే సమయంలో ఒక పెద్ద గాలి తుఫాన్ లేస్తుంది. తుగ్లక్ సుల్తాన్ వల్ల సైన్యం అంతా చల్లా చెదురవుతుంది. అతని గుర్రాలన్నీ విడిపించుకొని పారిపోతుంటాయి. అదే సమయంగా చూసుకొని ఈ బందీలుగా వచ్చిన ప్రజలందరూ విడిపించుకొని పారిపోతుంటారు. కానీ మన హరిహర వీరమల్లు, అతని తమ్ముడు బుక్క మాత్రం ఒక చెట్టు కింద కూర్చొని ఇదంతా గమనిస్తూ ఉంటారు. తుఫాను ఆగిపోయిన తర్వాత తుగ్లక్ సుల్తాన్ వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడతారు. అందరూ బందీలు విడిపించుకొని పారిపోతుంటే మీరు మాత్రం ఎందుకని పారిపోలేదని అడుగుతాడు. ఆ సమయంలో మన హరిహర వీరమల్లు చెప్పిన సమాధానానికి మెచ్చి సుల్తాన్ వాళ్ళిద్దరిని ఢిల్లీ సామ్రాజ్యానికి తీసుకెళ్లి చిన్న అధికారులుగా నియమిస్తాడు. ఆ సమయంలో మన హరిహర వీరమల్లు ఢిల్లీ సుల్తాన్ దగ్గర చాలా నమ్మకస్తులుగా పనిచేసేవారు. వాళ్ళను ఢిల్లీ సుల్తాన్ కూడా చాలా నమ్మేవాడు. ఆ సమయంలో హరిహర వీరమల్లు సుల్తాన్ నమ్మకాన్ని పొందడానికి చివరికి వాళ్ళ మతాన్ని కూడా స్వీకరిస్తాడు. కంపిలీ రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఢిల్లీ సుల్తాను మాలిక్ నైమి అనే ఒక రాజును ఆ కంపిలీకి రాజుగా నియమిస్తాడు. ఆ సమయంలో మాలిక్ చేసే దారుణాల వల్ల ఆ సామ్రాజ్యంలో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. చివరికి తిరుగుబాటు కూడా జరుగుతూ ఉండేది. ఇదంతా గమనించిన తుగ్లక్ సుల్తాన్ హరిహర వీరమల్లు కంపిలీ నుంచే వచ్చారు కదా, అక్కడున్న
ప్రజలకు వీళ్ళు బాగా తెలిసి వీళ్ళు ఆ సమస్యను పరిష్కరించగలరని ఆలోచనతో మన హరిహర వీరమల్లును అలాగే అతని తమ్ముడు బుక్కాను కంపిలి రాజ్యానికి పంపించి అక్కడ వాళ్ళను రాజుగా నియమిస్తాడు. మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లుకు ఇది మంచి అవకాశంగా మారింది. మన హరిహర వీరమల్లు అదే కంపిలిలో దాదాపు 3 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి అక్కడున్న ప్రజలతో మంచి సంబంధాలు ఉండడం వల్ల ఆ ప్రజలందరినీ తన దారిలోకి తీసుకున్నాడు. తర్వాత మొత్తం సామ్రాజ్యాన్ని అంతటినీ తన ఆధీనంలోకి తెచ్చుకొని మంచిగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఇదంతా తెలుసుకున్న తుగ్లక్ సుల్తాన్ హరిహర వీరమల్లు తన కింద పనిచేస్తున్నాడని భావించేవాడు. చివరికి హరిహర వీరమల్లు ఏం చేశాడంటే తుగ్లక్ సుల్తాన్కు ఎదురు తిరిగాడు. ఇది తెలుసుకున్న తుగ్లక్ సుల్తాన్ తన సైన్యాన్ని తీసుకొచ్చి హరిహర వీరమల్లు మీద దాడి చేశాడు. కానీ మన హరిహర వీరమల్లు చాలా తెలివితేటలు ప్రదర్శించి యుద్ధంలో తుగ్లక్ సుల్తాన్ని ఓడించి తిరిగి పంపించాడు. తుగ్లక్ సుల్తాన్తో యుద్ధం గెలిచిన తర్వాత హరిహర వీరమల్లు తన సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. తన సామ్రాజ్యానికి పక్కనున్న చిన్న చిన్న సామ్రాజ్యాలన్నింటినీ గెలుచుకుంటూ చివరికి దక్షిణ భారతదేశం మొత్తం తన సామ్రాజ్యానిగా స్థాపిస్తాడు. అప్పటి వరకు హరిహర వీరమల్లు సామ్రాజ్యానికి ఆనిగుంది సంస్థానం రాజధానిగా ఉండేది. కానీ 1330 సంవత్సరంలో విజయనగరాన్ని తన రాజ్యానికి రాజధానిగా చేశారు. అప్పటి నుంచి హరిహర వీరమల్లు సామ్రాజ్యాన్ని విజయనగర సామ్రాజ్యం అనే పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత 1336వ సంవత్సరంలో శ్రీ విద్యారణ్య స్వామి దగ్గర మన హరిహర వీరమల్లు అతని సోదరుడు బుక్క తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. ఈ విద్యారణ్య స్వామి సలహాల మేరకు మన హరిహర వీరమల్లు తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసేవాడు, అలాగే మంచిగా పరిపాలించేవాడు. మన హరిహర వీరమల్లుది సంగమ వంశం. ఇతనికి 4 సోదరులు ఉంటారు. వారి పేర్లు కంపన్న, బుక్క, మరప్ప, మడప్ప. ఈ 4 సోదరులతో మన హరిహర వీరమల్లు తన సామ్రాజ్యాన్ని చాలా బలిష్టంగా నిర్మించాడు. మన హరిహర వీరమల్లుకు హక్కారాయుడు, వీర హరిహరుడు అలా పిలువబడేవాడు. హరిహర వీరమల్లు తర్వాత అతని సోదరుడైన బుక్క చాలా ప్రసిద్ధి చెందినవాడు. హరిహర వీరమల్లు తర్వాత విజయనగర సామ్రాజ్యాన్ని వారి తరం వాళ్ళే పాలిస్తూ వచ్చేవారు. హరిహర వీరమల్లు తర్వాత 3 తరాల తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు ఆ విజయనగర సామ్రాజ్యానికి రాజు అవుతాడు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఈ విజయనగర సామ్రాజ్యానికి మంచి పేరు వస్తుంది. ఇది హరిహర వీరమల్లుడి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.